బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజ్ తరుణ్ లావణ్య మధ్య వివాదం మళ్ళీ మొదలైంది. ఇంటి కోసం లావణ్య రాజ్ తరుణ్ పేరెంట్స్ మధ్య వివాదం కంటిన్యూ అవుతోంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ ను ఇంట్లోకి రానివ్వటం లేదు లావణ్య. ఈ ఇష్యూ కోర్టు పరిధిలో ఉందంటోంది లావణ్య. ఇంటి ముందు ధర్నాకు దిగారు రాజ్ తరుణ్ పేరెంట్స్. లావణ్య ఉంటున్న ఇల్లు తమ కొడుకుదే అంటున్నారు రాజ్ తరుణ్ పేరెంట్స్. లావణ్య తమ ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తోందంటూ లావణ్య తమ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు చేస్తోందంటూ ఆరోపించడం జరుగుతోంది. ఇల్లు ఉండి అద్దెకు ఉండాల్సిన పరిస్థితి మాకేంటి దుస్థితి అంటూ కూడా వాడు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి పెట్రీషియా అక్కడే ఉన్నారు, లైవ్ అప్డేట్స్ ని ట్రాక్ చేస్తున్నారు. నేరుగా పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పెట్రీషియా, ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? తల్లిదండ్రులు అంటే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంట్లోనికి ప్రవేశించిన సందర్భం ఉందా? ఎస్, ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య కేసు అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం మాత్రం ఉధృత వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుందనే చెప్పొచ్చు. పల్లవి విల్లాస్ ఏదైతే కొక్కపేటలో ఉందో ఎదురుగా ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఇది రాజ్ తరుణ్ ఇల్లు, ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మాకు అధికారం ఉంది, మేము లోపలికి వెళ్తామంటూ కూడా తల్లిదండ్రులు గత 1 గంట నుంచి అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా వాళ్ళు ఇక్కడనే పీస్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ధర్నాకి దిగారు. ఖచ్చితంగా మా ఇంట్లో మేమే అనుమతి ఉంది, మాకు ఖచ్చితంగా అన్ని రైట్స్ ఉన్నాయంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మరోవైపు లావణ్య మాత్రము ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా దాడికి ప్రయత్నించారు. నా మీద సుమారుగా 15 మంది వరకు కూడా వచ్చి దాడి చేశారు. మహిళలు కొంతమంది వచ్చి దాడి చేశారు. నన్ను పూలకుండి కానీ లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇవన్నీ కూడా ధ్వంసం చేశారంటూ కూడా లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాతనే వాళ్ళు లోపలి రాణిస్తాను, నేను న్యాయబద్ధంగా వెళ్తాను, చట్టపరంగా నేను వెళ్తాను, కోర్టు పరిధిలో ఈ కేసు ఉందంటూ కూడా లావణ్య చెప్పుకొస్తుంది. ఏదైతే రాజ్ తరుణ్ మరి లావణ్య వివాదం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా కోర్టు పరిధిలో ఉంది. కానీ ఇంటికి సంబంధించిన వివాదం మాత్రం ఎటువంటిది లేదు. కేవలం ఇల్లు మాత్రం రాజ్ తరుణ్ పేరు మీద ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే కూడా మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు ఇక్కడనే కూర్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఉదయం నుంచి కూడా ప్రస్తుతం ఇప్పుడే తింటున్నామంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ అయితే వచ్చారు. ఇక్కడనే కూర్చొని ఉన్నారు. ఏంటి ఉదయం 1 గంట నుంచి కూడా మరి మీరు ఇక్కడనే కూర్చున్నారు, గత 3 గంటల వరకు రోడ్డు పైన కూర్చున్నారు, ఇప్పుడు కొంచెం లోపలికి వచ్చి కూర్చున్నారు. ఏమంటుంది లావణ్య, మీరేమంటున్నారు? తానేంటంటే లోపలికి వెళ్ళనివ్వను, దానికేమో పోలీస్ కేసు పెట్టి ఆ కోర్టు తేలిన తర్వాత నేను రాణిస్తాను. మా ఉద్దేశం అంటే మా ఇంట్లోకి మేము వెళ్ళడానికి కండిషన్స్ ఏంటి అన్నది నా ఉద్దేశం. మేము ఇంట్లోకి వెళ్ళాలి, వెళ్ళి మేము కూడా మా సొంత ఇంట్లో ఉన్నాం అన్న ఫీలింగ్ మాకు ఉండాలి కదా. నా ఇంట్లోకి నేను వెళ్ళాలి అన్నది నా ఆలోచన. అది మేడం, తను అలా కాదు, మొత్తం ఉదయం మాట్లాడి మొత్తం బ్లాంక్ అవుతుంది. అతను ఏం మాట్లాడని పరిస్థితిలో ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. బ్లాంక్ గా అనిపిస్తుంది మీకు కూర్చొని. రాజ్తో మాట్లాడారా అంటే ఇంత వివాదం చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా మీరు ఇక్కడే దంపతులు ఇద్దరు ఇక్కడనే కూర్చున్నారు. రాజ్ ఏమంటున్నారు? రాజ్తో మాట్లాడారు? రాజ్తో ఇంకా మాట్లాడలేదు మేడం. రాజు షూటింగ్ లో బిజీగా ఉంటాడు, ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని రాస్తే ఇంకా మాట్లాడలేదు. ఏదో చూసుకొని తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే తల్లిదండ్రులు చెప్తున్న ప్రకారం కూడా మేము లోపలికి రానిచ్చే వరకు మీరు ఇక్కడ నుంచి కదలరని మీరు అంటున్నారా? అంటే చూద్దాం, వెయిట్ చేద్దాం అని. అంటే ఇప్పటికీ తను లోపలికి రానిస్తుంది అని ఒక ఆశ ఉందా మీకు? ఏంటి మనసులో ఉంటుంది కదా, అంటే మనసులో ఉంటుంది కదా, ఎప్పటికైనా రండి అని ముక్క అంటుందేమో అని. ఎప్పటికీ అనకపోతే అప్పుడు ఆలోచించాలి. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే మా ఇంట్లో మమ్మల్ని రానివ్వట్లేదు, రాణిస్తుంది అని ఒక ఉద్దేశంతోనే మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము, దౌర్జన్యం కూడా మేము ఏమీ చేయట్లేము. ఇప్పటికే ఉదయం 1 గంట నుంచి కూడా మేము ఇక్కడనే కూర్చున్నాము, మమ్మల్ని మాత్రం లోపలికి రానివ్వట్లేదు. లావణ్య మాత్రము చట్టపరంగా నేను పోరాడతానంటూ కూడా లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. లావణ్యతో పాటు కొంతమంది మద్దతుగా వచ్చిన వాళ్ళైతే ప్రధానంగా ఉన్నారు. గతంలో అనేక డిబేట్స్లో కూడా అతను పార్టిసిపేట్ చేశారు. ఎథికల్ హ్యాకర్ లావణ్యకి మద్దతుగా వచ్చారు. ఏంటి లావణ్య చెప్తున్న ప్రకారం కూడా మేము చట్టపరంగా వెళ్తామంటున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం గత 1 గంట నుంచి అంటే ప్రస్తుతం టైం చూస్తే కూడా దాదాపు 8 అవుతుంది. ఆ వృద్ధులు కూడా కింద కూర్చొని అలానే వాళ్ళు పీస్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? సో ఇప్పుడు నాకు 1 గంటకైతే ఆ అమ్మాయి కాల్ చేసింది.
కాల్ చేసి ఇట్లా నా మీద దాడి చేశారని ఏడుస్తూ ఉంది. ఆ టైంలో నేను పోలీసులకి నేను కూడా 100 డయల్ చేయడం జరిగిన తర్వాత అదే పీసీఆర్ వ్యాన్ ఏదైతే వచ్చిందో పీసీఆర్ వ్యాన్ వాళ్ళని నేను కనుక్కున్నాను. కానిస్టేబుల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైంది అని అంటే ఎవరు వచ్చారండి, అమ్మాయిని అయితే కొట్టడం జరిగింది అనేది తెలిసింది. రెండోది ఏంటంటే మేడం, ఇక్కడ వాళ్ళు వచ్చారు, నాకు పూర్తి స్టోరీ తెలియదు, కానీ నాకు తెలిసినంతలో తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళతో పాటు 15 మంది వచ్చారు. ఓకే, ఆ 15 మంది వచ్చి రావడం ఈ అమ్మాయి మీద దాడి చేసిన తర్వాత ఈ అమ్మాయి 100 డయల్ చేసింది. పోలీసులు వాళ్ళు వచ్చారు, వాళ్ళని తీసుకుని వెళ్ళారు. ఓకే, ఈ అమ్మాయి ఏమంటుంది, వాళ్ళని ఓపెన్గా వాళ్ళిద్దరే వచ్చి ఉంటే నేను వెల్కమ్ చెప్పేవాడిని అండి, లేదంటే వాళ్ళు నన్ను దాడి చేశారు, ఇప్పుడు నైట్కి ఇంట్లో ఉన్నారనుకోండి, మళ్ళీ నైట్ ఏదైనా కలిపారు అనుకోండి అని ఆ అమ్మాయి పోయి అమ్మాయి కన్సర్న్ చెప్తుంది. సో వాళ్ళు నిజమే. ఇప్పటికే తల్లిదండ్రులు చెప్తున్న ప్రకారం కూడా ఈ ఇల్లంతా కూడా రాజ్ తరుణ్ పేరు మీద ఉంది, వాళ్ళకి ఖచ్చితంగా హక్కు ఉంది లోపల వెళ్ళడానికి, లావణ్యకి ఎటువంటి హక్కు ఉందంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవి ఏమన్నా ఉంటే కనుక వాళ్ళు స్టేషన్కి వెళ్ళొచ్చు, స్టేషన్ నుంచి కానీ కోర్టు నుంచి కానీ ఏమైనా తెచ్చుకుంటారు కదా బేసిక్గా. లేదంటే అసలు మెయిన్ సూత్రధారి పాత్రధారి ఎవరున్నారు, రాజ్ తరుణ్ ఉన్నాడు దీనిలో, ఆయనే రావచ్చు కదా. అంటే రాజ్ ఎందుకు రావట్లేదు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏదో ఉంటుంది కదా మేడం, ఇప్పుడు అదే సింపుల్గా చూడండి మేడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. ఇప్పుడు రాజ్ తరుణ్కి సంబంధించి ఈ అమ్మాయికి సంబంధించి ఎప్పటి నుంచో 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు చెప్తూ ఉంది. సో ఆ విషయాలు వాళ్ళ మదర్ ఫాదర్కి కూడా తెలియదు కదా. బిఫోర్ దట్ ఎప్పటి నుంచో నడుస్తుంది, వాళ్ళిద్దరి మధ్య ఏముందని వాళ్ళిద్దరికీ తెలుసు. ఒకటి ఈమెకి తెలుసు, ఒకటి ఆయనే తెలుసు. ఆయన వచ్చాడు, ఆయన రావట్లేదు. వాళ్ళ మదర్ ఫాదర్ని పంపించారు. వాళ్ళ హెల్త్ బాగున్నప్పుడు ఆయనే రావచ్చు కదా, వీళ్ళని ఎందుకు పంపించాడు? ఏదో కారణం ఉంది కదా. లైన్గా 1 by 1 ఇంకా 2-3 రావడం అదంతా కూడా చూస్తాం. అంటే లావణ్య కూడా మనతో పాటు ఉంది. ఉదయం నుంచి కూడా వృద్ధులు గత సుమారుగా 7-8 అవర్స్ నుంచి ఇక్కడనే కూర్చున్నారు, మీరు లోపలికి రాణిస్తారని వెయిట్ చేస్తూ అలానే కూర్చున్నారు. ఇప్పటికీ కూడా ఇప్పటికే వాళ్ళు లోపలికి రానియకుండా కూర్చున్నారు. ఏంటి, లోపలికి రాణిస్తారా రానివ్వరా, ఏంటి పరిస్థితి? నా పైన దాడి జరగకుండా ఉండుంటే నేను లోపలికి రానిచ్చేదాన్ని. 10 సార్లు అడిగిన అదే సమాధానం. దాడి జరిగింది, అర్ధరాత్రి నాకేమైనా అయితే ఏంటి, వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మనండి, ఏం జరిగిందో అది వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. వాళ్ళని రాసి ఇవ్వమనండి, నా పైన ఒంటి పైన చేయి పడదు అని. పొద్దున జరిగినట్టుగా మిడ్ నైట్ ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి? నెల రాసి ఇవ్వాలి. కేసు కోర్టులో ఉందండి. ఆ విధంగానే ముందుకెళ్తే బాగుంటుంది. దయచేసి అదొకటి అర్థం చేసుకోండి. అంటే ఇప్పటికే వాళ్ళు చెప్తున్న ప్రకారం చూసుకుంటే కూడా రాజ్ తరుణ్ ఇంటి పేరు మీద ఉంది, రాజ్ తరుణ్ దయ తలిచాడు కాబట్టే తను ఇప్పటి వరకు ఉంది, ఖచ్చితంగా ఇంటి పైన హక్కు మాకే ఉంది, మేము లోపలికి వెళ్తామంటూ ఏదైతే కోర్టులో నడుస్తున్న కేసు అది రాజ్ తరుణ్ లావణ్యకున్న రిలేషన్షిప్ కేసు, కానీ ఇంటి మీద ఎటువంటి కేసు లేదంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. పిల్లలు పుట్టే టైంకి పిల్లలు వద్దు అని నాకు అబార్షన్ చేపించాడు రాజ్ తరుణ్. అది నేను బయటకు ఎక్కువ మాట్లాడి పంచలేదు. నా బాడీలో ఒక ఆర్గన్ పార్ట్ తీసేశాడు. ప్రాపర్టీ అని దీనికి విలువేస్తే మరి నా జీవితంకి ఎవరు విలుస్తారు? నా బాడీలో ఆర్గన్కి ఎవరు ఇస్తారు? నా ఆర్గన్ తెచ్చిస్తాడా? దట్స్ వాట్. పిల్లలు ఇప్పటివరకు చెప్పలేదు. గర్భసంచి గురించి కాదు. సో ప్రెగ్నెన్సీ వద్దు అని 2017లో టర్మినేట్ చేపిస్తున్నామా, అది ఇన్ఫెక్షన్ అయింది. మరి తండ్రి అతనే కదా ఇది, మరి లేకపోతే ఎవరు అంటారు. ఏది ఉన్నా సరే కోర్టులో ఉంది. మా డాడీ కారు కొనిచ్చాడా, మా డాడీ బండి కొనిచ్చాడా, 1000 రూపాయలు డబ్బులు వేసాడా, లేకపోతే నేను రాజుకి ఇచ్చానా, రాజు నాకు ఇచ్చాడా అన్నది కూడా కోర్టులో ఉంది. చండాలంగా ప్రాపర్టీ గురించి గొడవలు పడి ప్రాపర్టీ గురించి మాట్లాడాల్సి, మీరే డబ్బు కోసం ప్రాపర్టీ కోసం ఈ స్టంట్ అంతా చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. రాజ్ తరుణ్ హీరో అవ్వక ముందు నుంచి మేము పరిచయం, షార్ట్ ఫిలిం అప్పుడు. అతను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఉన్నది నా దగ్గర, మేము కలిసి స్టార్ట్ చేశాము. ఈవెన్ 2014లో నేను షార్ట్ ఫిలిం చేసేటప్పుడు కూడా రాజ్ తరుణ్ వద్దు అంటే నేను మానేశాను. ఓన్లీ రాజ్ తరుణ్ మాత్రమే చాలు అనుకుని ఇప్పటికీ కూడా పని దానికంటే ఎక్కువగా చేసుకుంటూ బతుకుతున్నాం. సంవత్సరం నుంచి మాది మేమే చూసుకుంటున్నాం. ఇన్కమ్ సోర్స్ లేదు. ఆ తిండి మా పేరెంట్స్ పెడితే తింటున్నాం మేము. అంటే వాళ్ళు వెళ్ళని పరిస్థితుల్లో రాత్రి వరకు మేము ఇక్కడనే కూర్చుంటాము అంటూ వాళ్ళు చెప్తే మీరు ఇక్కడనే కూర్చుంటారు.